ఎన్నికల ఫలితాలు వచ్చిన 10 రోజులకు కేరళ ముఖ్యమంత్రిని ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. చర్చోపచర్చల తర్వాత సీఎంగా వీడి సతీష్ను ఎంపిక చేసింది. సీఎం సీట్ కోసం చివరి వరకు పోరాడిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీని రాహుల్ గాంధీ బుజ్జగించడంతో సతీష్కు లైన్ క్లియర్ అయిపోయింది. అయితే రేసులో నిలిచిన మరో సీనియర్ నేత రమేష్ మాత్రం పార్టీ నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. ఆయన పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. క్లియర్ మెజారిటీ వచ్చినా సీఎం ఎన్నికకు కాంగ్రెస్ ఇంత టైం ఎందుకు తీసుకుంది? 10 రోజుల తర్వాత కూడా అందరూ నేతలను సెట్ చేయలేకపోయిందా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా చూడొచ్చు? చాలా రోజులు టైం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ సీఎం ని సెలెక్ట్ చేయడానికి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 10 రోజుల సమయం దాదాపు తీసుకుంది. రిజల్ట్ 4వ తేదీ వస్తే 14వ తేదీకి గానీ నిర్ణయం తీసుకోలేదు. సిఎల్పి మీటింగ్ 2 డేస్ తర్వాతే అయిపోయింది. ఒకటి, కాంగ్రెస్ పార్టీకి ఒక ముద్ర ఇప్పటి నుంచి కాదు, ఇందిరాగాంధీ హయాం నుంచి, రాజీవ్ గాంధీ హయాం నుంచి కూడా హైకమాండ్ లీడర్స్ ని ఇంపోజ్ చేస్తుంది. ప్రజల్లో బలమున్న నాయకుల్ని వీకెండ్ చేసే ప్రయత్నం చేస్తుంది. హైకమాండ్ కు నచ్చిన వ్యక్తుల్ని నామినేట్ చేస్తుంది అన్న ఒక భావన క్యాడర్ లో గాని మిగతా వాళ్ళ గాని ఉంది. అంటే ఒక స్థాయి కంటే మించి నాయకులు ఎదగడాన్ని హైకమాండ్ తట్టుకోలేదు అన్నది ఒక పర్సెప్షన్. ఇందిరాగాంధీ చాలా మంది ముఖ్యమంత్రుల్ని ఇట్లా ఏమంటారు 5 సంవత్సరాల టర్మ్ లో 3-4 ముఖ్యమంత్రులు మార్చిన సందర్భం ఉంది. 1970-83 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 4 ముఖ్యమంత్రులు మారారు. చెన్నారెడ్డి, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అంజయ్య. సో 4 ముఖ్యమంత్రులు మారారు. 89-94 మధ్య కూడా 3, చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మళ్ళా కోట్ల విజయభాస్కర్ రెడ్డి. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? కాంగ్రెస్ సంబంధించి ఒక హైకమాండ్ రిలేటెడ్ పార్టీ, హైకమాండ్ ఇంపోజిషన్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ కు ఒక పేరుంది. సో ఇప్పుడు కూడా అందరూ ఏమనుకున్నారంటే ఇక్కడ వీడి సతీశన్ లాస్ట్ 5 years గా ఎల్డిఎఫ్ ప్రభుత్వం మీద సిఎల్పి లీడర్ గా చాలా గట్టిగా పోరాడుతున్నారు. ఇంకో వ్యక్తి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్, సంస్థాగత వ్యవహారాలు, పార్టీ అధ్యక్ష పదవి తర్వాత చాలా కీలక స్థానం. ఇంతకుముందు జనార్దన్ ద్వివేది ఉండేవాళ్ళు, అశోక్ గెహ్లాట్ ఉండేవాళ్ళు, మాజీ ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఆ స్థానాన్ని కేసీ వేణుగోపాల్కి ఇచ్చారు. సో రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైన వ్యక్తి. సో ఇక్కడ ఏమొచ్చిందంటే 5 సంవత్సరాలుగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం మీద ఉండి గ్రౌండ్ లో పోరాడిందేమో సతీశన్, కేసీ వేణుగోపాల్ ఏమో హైకమాండ్ లో ఉంటూ, ఎందుకంటే ఆయన లాస్ట్ టైం అయితే అసలు ఎలక్షన్లు కూడా పోటీ చేయలేదు, ఈసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పోటీ చేశారు. సో ఇక్కడ రాహుల్ గాంధీకి దగ్గరగా ఉంటూ అంతకుముందు అలప్పుజా కాన్స్టిట్యున్సీలో 96, 2001, 2006 3 సార్లు అలప్పుజా నుంచి, అంటే అలప్పుజా అంటే అలప్పి అంటారు, అలప్పి అంటే చాలా మందికి తెలుస్తుంది, అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఉమెన్ చాందీ మినిస్ట్రీలో టూరిజం మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత 2009లో అదే అలప్పి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా కూడా ఆయన ఎన్నికైన పరిస్థితి. ఆ తర్వాత 2019లో పోటీ చేయలేదు, రాజ్యసభ మెంబర్గా 22-24 ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ 24లో పోటీ చేసి కూడా గెలిచారు. సరే, మళ్ళీ రాజ్యసభ మెంబర్గా కూడా ఆ తర్వాత 24 నుంచి రాజ్యసభ మెంబర్గా కంటిన్యూ అవుతున్నారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కేసీ వేణుగోపాల్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఇన్ని పదవులు కూడా ఉన్నాయి. అయితే కేరళలో మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ నుంచి 63 మంది గెలిచారు, 63 మెంబర్స్. దీనిలో మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా కేసీ వేణుగోపాల్ పేరు చెప్పారు. ఎందుకు కేసీ వేణుగోపాల్ పేరు చెప్పారు? టికెట్ల ఎంపికలో ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీది కీలక పాత్ర. ఆయన చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. సో ఎమ్మెల్యేలంతా కేసీ వేణుగోపాల్ పేరు చెప్తారని కూడా ఉంది. అయితే కాంగ్రెస్ ఇక్కడ 63 సొంతంగా మెజారిటీ వచ్చింది, అంటే దగ్గరలో 140 సీట్లకు 63 వచ్చాయి. ముస్లిం లీగ్ 22 సీట్లు సాధించింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అంటే మన మజ్లిస్ తరహాలో కంప్లీట్ గా అది ముస్లిం పార్టీ. అక్కడ కేరళలో ఎప్పుడు కూడా పొత్తుంటుంది. 3 ఎంపీలు కూడా ఉన్నారు ఆ పార్టీకి.
లోక్సభలో, రాజ్యసభలో 2 ఎంపీలు కూడా ఉన్నారు. అట్లాగే కేరళ కాంగ్రెస్ 1 సీటు, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీకి కేరళ కాంగ్రెస్కి 7 సీట్లు, ఆర్ఎస్పీకి 3 సీట్లు, కేరళ కాంగ్రెస్ జాకబ్ 1 సీటు. ఇట్లా చిన్న చిన్న పార్టీస్ కన్నిటి కూడా ఆర్ఎస్పీ బహుశా వీళ్ళ అలయన్స్లోకి వస్తుంది. సో ఓవరాల్గా ఇట్లా 103 సీట్లు యూడిఎఫ్కు ఉన్నాయి ఎల్డీఎఫ్ మీద గెలిచిన దానిలో. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ వైపే ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే గ్రౌండ్లో పోరాడేది మాత్రం వీడి సతీశన్. అంటే ఆ కేరళలో ఉండి పినరయి విజయన్ సర్కార్కు వ్యతిరేకంగా పోరాడింది ఇది. సో సతీశన్ ఏం చెప్పారు, ఒకవేళ కేసీ వేణుగోపాల్ గనక ముఖ్యమంత్రి పదవి ఇస్తే నేను మాత్రం ఆయన మంత్రివర్గంలో చేరను, నేను ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటాను. మేము గ్రౌండ్ లో ఫైట్ చేసేది మేము, డైరెక్ట్ గా మీరు ఏఐసిసి జనరల్ సెక్రటరీ తీసుకొచ్చిన వ్యక్తిని, ఆయనకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఉంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఉన్నారు, ముఖ్యమంత్రి చేస్తారా డైరెక్ట్ గా, అంటే మా మీద రుద్దుతారా? ఒక విధంగా అక్కడ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వయనాడు ఎంపీగా ఇప్పుడు ప్రియాంక గాంధీ ఉన్నారు, అంటే మీకు దగ్గర వ్యక్తుల్ని తీసుకొచ్చి మా ప్రజల మీద రుద్దుతారా? ఆయనకు జాతీయ రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి కేరళలో ఏం సంబంధం? ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్లకు టికెట్లు ఇప్పించుకున్నాడు కాబట్టి, ఎక్కువ టికెట్లు ఇచ్చున్నాడు కాబట్టి గెలిచారు. అంత మాత్రాన్ని ఇక్కడ ప్రజల్లోతో పోరాటం చేసిన నేతలకు ఇవ్వరా? సో కాంగ్రెస్ లో జనరల్ ఏమవుతుంది, అయితే సిఎల్పీ లీడర్ అవుతాడు, లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ అవుతాడు. రాజశేఖర్ రెడ్డి సిఎల్పీ లీడర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయినాడు, 99లో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గెలవలేదు, ఆ తర్వాత సిఎల్పీ లీడర్ అయినాడు, ఆ తర్వాత 2004లో ముఖ్యమంత్రి అయినాడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ కాబట్టి సీఎం అయినాడు. సో సిఎల్పీ లీడర్ కాదు, పిసిసి చీఫ్ కాకుండా మధ్యలో ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని తీసుకొచ్చి డైరెక్ట్ గా ఇంపోజ్ చేయడం ఏంటి ప్రజల ముందు? కేవలం కాంగ్రెస్ అనే కాదు, వేరే పార్టీలు కూడా ఇంపోజ్ చేస్తే, భారతీయ జనతా పార్టీ కూడా నరేంద్ర మోడీని 2001లో డైరెక్ట్ గా, ఆయన ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు, తీసుకొచ్చి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చేసేశారు, గుజరాత్ ముఖ్యమంత్రిగా. కేశుభాయ్ పటేల్ ను భుజ్ భూకంపం వచ్చినప్పుడు 2000 సంవత్సరంలో భూకంపం వస్తే భూకంప సహాయక చర్యల్లో విఫలమైందని చెప్పి నరేంద్ర మోడీని చేశారు. సో ఇట్లా హైకమాండ్ ఇంపోజిషన్ అన్నది కరెక్ట్ కాదని చెప్పి కేరళలో ఇప్పటికీ హైకమాండ్ కల్చర్ తగ్గలేదనే విమర్శ కరెక్ట్ అనుకో. దానికి సమాధానం చెప్పుకున్నందుకే బహుశా రాహుల్ గాంధీ ఆ విధంగా చేసుంటారు. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పాలి, కేసీ వేణుగోపాల్, విడి సతీశన్ ఇద్దరు కూడా సంబరాలు చేసుకున్నారు. ఎవరి సోషల్ మీడియాలో పోస్టింగ్లు, ఆయనకు పదవి ఇవ్వద్దంటే ఈయనకు పదవి ఇవ్వద్దని. కేసీ వేణుగోపాల్ కంట్రిబ్యూషన్ జాతీయ స్థాయిలో ఉంది కాబట్టి ఇవ్వాలని చెప్పి కేసీ వేణుగోపాల్కు ఢిల్లీలో, కేరళ నుంచి ఢిల్లీ వచ్చిన తర్వాత మొత్తం అనుచరులందరూ స్వాగతం పలికారు. సో అట్లా చేసుకున్నారు. ఈ 10 రోజులు ఒకదానికొకటి పోటీగా ఆ విధంగా నడిచింది. హైకమాండ్ కూడా అర్థం కాలేదు. చివరిగా ఇవాళ నిన్న సాయంత్రం మల్లికార్జున ఖర్గే తర్వాత రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి చర్చించి చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఉంది ఏంటంటే, సిఎల్పి అభిప్రాయం తెలుసుకొని అబ్జర్వర్స్ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్తారు, కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రిని సెలెక్ట్ చేస్తారు. ఇది ప్రాసెస్. భారతీయ జనతా పార్టీలో ఎట్లా ఉందంటే, ముందు పార్లమెంటరీ బోర్డు సమావేశం అవుతుంది, బీజేపీ లీడర్ మీటింగ్ పెడతారు, మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లోనే అనౌన్స్ చేస్తారు ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి. అంటే అక్కడికి వెళ్ళక ముందే అనౌన్స్ అవుతుంది. ఇక్కడేమో వీళ్ళ అభిప్రాయాలు తీసుకున్నామని చెప్తారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ వీళ్ళు డిసైడ్ అని చెప్తారు. సో ఇది కాంగ్రెస్ పార్టీలో జనరల్ గా జరుగుతుంది. అయితే ఇప్పుడు కేసీ వేణుగోపాల్ కు మైనస్ ఏమైందంటే, ముస్లిం లీగ్ అవుట్ రైట్ గా 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే, ఆ 22 మంది ఎమ్మెల్యేలు పోయినా యూడిఎఫ్ అధికారంలో ఉంటుంది, ఎందుకంటే 103 సీట్లు వచ్చాయి అవుట్ ఆఫ్ 140. కానీ ముస్లిం లీగ్ నమ్మకమైన మిత్రపక్షంగా ఉంది. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని చెప్తారు కానీ మన ముస్లిం లీగ్ సెక్యులర్ కాదు కదా, పేరులోనే ముస్లిం లీగ్ అని ఉంది. ముస్లిం లీగ్ తో పొత్తు పెట్టుకున్నారు, మజ్లిస్ తో ఇండైరెక్ట్ అండర్స్టాండింగ్ గతంలో ఉండేది. సో ముస్లిం లీగ్ ఏం చెప్పిందంటే, మేము వీడి సతీశన్ ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేస్తాం, వేరే వాళ్ళని చేయనని చెప్పింది. ఇప్పుడు ఇది భారతీయ జనతా పార్టీ కానీ లెఫ్ట్ పార్టీలు కానీ దీన్ని విమర్శించే అవకాశం ఉంది. ముస్లిం లీగ్ చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మ అయింది, ఎందుకంటే ఆయన అయితేనే యాక్సెప్ట్ చేస్తామని ముస్లిం లీగ్ చెప్పింది, వీడి సతీశన్ అయితేనే అని కామెంట్ చేసే అవకాశం ఉంది. ఇంకోవైపు కేసీ వేణుగోపాల్ అయితే డెఫినెట్ గా నిరాశనే. ఎమ్మెల్యేలు తన పేరు చెప్పినా, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఇంత తిరుగులేని నేతగా ఉన్నా, ఇక్కడ ఆయనకు ముఖ్యమంత్రి పదవి రాకపోవడం అన్నది
కొంత పెద్ద దెబ్బగానే ఆయన భావిస్తుండొచ్చు. బట్ పార్టీ నిర్ణయాన్ని నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి చెప్పారు. సో మొత్తానికి ఇక్కడ మనం చూడాలి. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ ఈసారి 2019లో కంటెస్ట్ చేయలేదు, కానీ ఈసారి మళ్ళీ కంటెస్ట్ చేసి అక్కడ చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా అయ్యారు. దాని తర్వాత ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ఉన్నారు. అయితే ఒకటి, సీఎం రేవంత్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ సన్నిహితుడు, అత్యంత సన్నిహితుడు. ఆయన కేరళ ముఖ్యమంత్రిగా పోతే కొత్తగా జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఎవరు అవుతారో తెలియదు. సో నేనేమంటారా అంటే, అందరూ ఏమనుకున్నారంటే సీఎం పేరుకు చాలా గట్టిగా కేసీ వేణుగోపాల్ పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తారు, ఆయన సీఎం అయ్యేంత వరకు చేస్తారనుకున్నారు. కానీ సీఎం కాకపోవడమే రేవంత్కు మంచిది. ఎందుకంటే కేరళ సీఎం అయితే ఆయనకు తెలంగాణ రాజకీయాలతో ఏం సంబంధం ఉంటుంది? వేరే ఏఐసిసి జనరల్ సెక్రటరీ వస్తారు, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్. ఆ కొత్త ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఎవరికి క్లోజో తెలియదు. ఇప్పుడు బట్టి విక్రమార్క అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే కూడా రేవంత్ రెడ్డి పట్ల కేసీ వేణుగోపాల్ కు చాలా సానుకూలత ఉంది. సో రాహుల్ గాంధీనైనా మల్లికార్జున ఖర్గేనైనా ఎవరినైనా సరే కేసీ వేణుగోపాల్ ఎన్నికల సమయంలో టికెట్లు ఎక్కువ రావడానికి కూడా, రేవంత్ రెడ్డి వర్గానికి టికెట్లు ఎక్కువ రావడానికి కూడా కేసీ వేణుగోపాల్ కారణం అని చెప్తారు. సో కేసీ వేణుగోపాల్ స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయితే కేరళ ముఖ్యమంత్రి వచ్చి తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టరాదు. మన తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి కర్ణాటక కేరళ రాజకీయాల్లో ప్రచారం చేస్తారు కానీ వేలు పెట్టరాదు కదా. కానీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా కేసీ వేణుగోపాల్ ఉండడం అనేది రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్. సో అల్టిమేట్ గా ఇది రేవంత్ రెడ్డికి లాభం చేకూర్చే నిర్ణయం అని నేను చెప్తాను. కేసీ వేణుగోపాల్ కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే కొత్తగా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఎవరు వచ్చేవాళ్ళు? వాళ్ళు ఇంతకాలం వీళ్ళిద్దరి మధ్య ట్యూనింగ్ ఉంది, కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి మధ్య. అబ్సల్యూట్లీ రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది జరుగుతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కేసీ వేణుగోపాల్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మిగతా వాళ్ళందరికంటే కూడా మంచి కమాండ్ ఉంది. సో ఈయన ముఖ్యమంత్రి కాకపోవడం రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ అని నేను చెప్తాను. సో తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పట్టు, కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి కాకపోవడం ద్వారా రేవంత్ రెడ్డి పట్టు చాలా గట్టిగా ఉండబోతుంది. పట్టు ఏమాత్రం సడట్లేదు. ఆయన ఇప్పుడు ఎట్లాగో ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా కేసీ వేణుగోపాల్ కంటిన్యూ చేస్తారు. మోస్ట్లీ విల్ కంటిన్యూ టిల్ 2028-29. ఎందుకంటే ముఖ్యమంత్రి చేయలేదు, మళ్ళీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఆ మధ్యలో మారుస్తారు అని చెప్పారు. కేసీ వేణుగోపాల్ కొంత పక్షపాతంతో ఉన్నారని చెప్పి. సో ముఖ్యమంత్రి చేయకుండా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ తీవడం అయితే జరగదు. సో రేవంత్ రెడ్డికి మరింత స్ట్రాంగ్ హోల్డ్ లభించినట్టే మనం అనుకోవాలి ఈ పరిణామాల వల్ల. సో మొత్తానికి ఒకటి, రాహుల్ గాంధీ కూడా బహుశా అనుకుని ఉంటారు, ఏంటంటే హైకమాండ్ కల్చర్ మేము ఇంపోజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ సమయంలో అమరీందర్ సింగ్ ను పంజాబ్ లో డిస్టర్బ్ చేశారు. డిస్టర్బ్ చేసి నవజోత్ సింగ్ సిద్ధును సీఎం గా చేయాలనుకుని చేయలేకపోయి అల్టిమేట్ గా అక్కడ వేరే వ్యక్తిని పంజాబ్ లో సీఎం చేశారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి 117కు 93 సీట్లు వచ్చాయి. ఆ విధంగా జరిగింది. అట్లాగే కర్ణాటకలో కూడా సిద్ధరామయ్యను కాదు, డీకే శివకుమార్ను సీఎం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్కు ఉంది. మల్లికార్జున ఖర్గే కూడా ఇష్టం లేదు సిద్ధరామయ్య, కానీ ప్రజాబలం ఆయన దగ్గర ఉంది. ప్రజాబలం, ఎమ్మెల్యేల బలం సిద్ధరామయ్య దగ్గర ఉంది. ఇక్కడ ప్రజాబలం ఉంది, ఎమ్మెల్యేల బలం కేసీ వేణుగోపాల్ ఉన్నా చేయలేకపోయింది. సో కొంత ఆ విమర్శలు వచ్చాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేరుగా టార్గెట్ చేస్తూ మీరు మీ హైకమాండ్ ఇంపోజిషన్ చేయకండి, కేరళకి ఇట్లా చేస్తే అని చెప్పి కార్యకర్తలే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దానివల్ల కొంత జడుకోవాల్సి వచ్చింది. సో మొత్తానికి ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. బట్ అల్టిమేట్ గా ఇది ఈ ఏమంటారు, రేవంత్ రెడ్డికి అయితే ఇది చాలా మంచి పరిణామంగా నేను విశ్లేషిస్తాను. సో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బంగారంకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. 100 అంటే ఎస్పెషల్లీ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా తీసుకొచ్చింది. మొత్తానికి బంగారం మీద చాలా టైట్, బంగారం ఎట్టి పరిస్థితిలో దాని ఒక విలాస వస్తువుగా గుర్తించాలన్న యోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. డిస్కరేజ్ చేయాలని నేను భావిస్తుంది. ఎందుకంటే 7 లక్షల కోట్ల విలువైన బంగారాన్ని మనం దిగుమతి చేసుకుంటాం. సో చిన్న బ్రేక్ తీసుకుని ఆ అంశం మీద చర్చిద్దాం.